నమస్తే, వెల్కమ్ టు సాక్షి 3 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గోవులను జాతీయ ప్రాణులుగా గుర్తించి సంరక్షించేలా చట్టం తీసుకురావాలని ఆదర్శ పాఠశాలల చైర్మన్ రాష్ట్ర అధ్యక్షుడు, యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు తొట్టి అయ్యన్న యాదవ్, బీజేపీ ఓబీసీ మోర్చా నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ శ్రీరాములు యాదవ్లు కోరారు. ఈ రోజు కర్నూలు నగరంలోని నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర సోమిశెట్టి నగర్లోని శ్రీకృష్ణుడి దేవాలయంలో గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలనే సంకల్ప దీక్షతో సఫారీ గోవిందరాజులు సంకల్ప దీక్షలో భాగంగా కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేంద్రియ ఎరువులు అధికంగా ఉండాలంటే గోవులను, గోశాలలను పెంపొందింపజేయాలని, అందరూ ఆరోగ్యంగా జీవించేందుకు గోవుల ప్రాముఖ్యత ఎంతో ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యన్న యాదవ్, తిక్కన్న యాదవ్, నారాయణ యాదవ్, దేవాలయ కమిటీ మహిళా బృందం పాల్గొన్నారు. ఉన్నాను సార్, వీడియో తీస్తున్నాను సార్. తీసుకురా అన్న, దగ్గర రండి. శ్రీరామన్న యాదవ కృష్ణ భగవాన్ని సాక్షిగా సంకల్ప దీక్షను నేను ప్రారంభిస్తున్నాను. ఈ దీక్ష విజయవంతం కావాలని కోరుకుంటాను. ప్రతి గ్రామంలో, ప్రతి ఊరిలో, ప్రతి కంట్రీలో కూడా గోమాతను పూజిస్తున్నారు, గౌరవిస్తున్నారు. అదేవిధంగా మనం కూడా పూజించాలని నేను కోరుకుంటున్నాను. పాలు తాగడం వల్ల పిల్లలు యాక్టివ్నెస్ ఉంటారు, పవర్ఫుల్ యాక్టివ్. ఆవు, నెయ్యి, పేడ ప్రతి ఒక్కటి పవర్ఫుల్ అయిన వైబ్రేషన్ ఉంటుంది. 1 కిలోమీటర్ వరకు మన వైబ్రేషన్ ఉంటుంది గోమాత గురించి. క్రిమి కీటకాలు మన వద్దకి రావు. ఇది ఆలోచించండి. గోమాతను మనం ప్రకృతిగా గౌరవించాలి, ఒక జంతువుగా గౌరవించకూడదు. ఇంకొకటి, మనం గోమాతను ఒక గృహప్రవేశానికి వాడుకుంటాం, మరియు మరణిస్తే దానం కోసం వాడుకుంటాం. అది తప్పు, చాలా తప్పు. అలా చేయొద్దండి. గోమాతలో 30 దేవతలు ఉంటారు, మరియు మన పూర్వీకులు ఉంటారు అని పూర్వం నుంచి వస్తున్న సాంప్రదాయం. అందుకు మనం గౌరవించాలి. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. జై గోమాత, జై గోమాత, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఈరోజు మన ప్రపంచంలో ప్రకృతికి ఉన్న ప్రాధాన్యత దేనికి లేదు. ప్రకృతిలో మనం భూమి ముఖ్యమైనది. రైతులు పంట పండించేది సేంద్రియ పద్ధతిలో పండించేవారు. పూర్వము 100 ఏళ్ళు, 120 ఏళ్ళ జీవితకాలం బతికినారు. ఇప్పుడు ఏం లేదు. రసాయనిక ఎరువులు వాడి 50-60కే అంటున్నారు. అట్లా వద్దు. మనం సేంద్రియ పద్ధతిలో ఎరువులు ఉపయోగించి రైతులకి భరోసా కల్పించాలా. సేంద్రియ పద్ధతిలో రావాలా, ఆర్గానిక్ ప్రోడక్ట్ రావాలంటే గోమాత మనకి ముఖ్యమైనది. గోమాతను మనం గౌరవించాలా. యావత్తు ప్రపంచంలో గౌరవిస్తున్నారు. మన భారతదేశంలో కూడా గౌరవించాలా, జాతీయ ప్రాణిగా ప్రకటించాలి. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా జాతీయ మాతగా ప్రకటించాలా గోమాతకి నేను కోరుకుంటున్నాను. సంకల్ప దీక్షలతో నేను ముందుకు పోతున్నాను. ఈరోజు గోమాత కృష్ణుడి యొక్క గోమాత గోశాలలు, గోమాతల చుట్టూ తిరిగిన కృష్ణ భగవానుడు. యాదవుల కులం పవర్ఫుల్ అయినది. తిరుపతిలో కానీ ఫస్ట్ ఎంట్రీ ఇచ్చేది యాదవులు. ఫస్ట్. నా పేరు శ్రీరాములు యాదవ్, బీజేపీ ఓబీసీ ఇన్ఛార్జి. ఈరోజు ఇక్కడికి సఫారీ గోవిందరాజు గారు మరియు అయ్యన్న యాదవ్ గారి ఆధ్వర్యంలో గోవును జాతీయ జంతువుగా గుర్తించాలని చెప్పేసి వారు పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది.
ముఖ్యంగా శ్రీకృష్ణుడు కూడా ఆ టైంలో గోవులను కాసేవాడు. ఎందుకంటే ఆ గోమాత అనేది పవిత్రంగా హిందువులు పూజిస్తూ ఉన్నారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు. పూర్వీకులు కూడా ఆ రోజు నుండి ఈ రోజు వరకు గోవును ప్రతి ఇంట్లో పెంచుకుంటూ ఆ గోవు ద్వారా వచ్చే పాలను కానీ తద్వారా వచ్చే ఉత్పత్తులను కానీ ప్రతి ఇంట్లో వాడాలి, తద్వారా ఆయురారోగ్యాలు చేకూరుతాయనేది ఒక నమ్మకం. ఈ నమ్మకం శాస్త్రీయంగా కూడా రుజువైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈరోజు హిందువులందరూ కూడా ఒక మాతగా పూజించే గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని చెప్పేసి వీరిద్దరూ కూడా ఈరోజు కర్నూలు నగరంలోని శ్రీకృష్ణ ఆలయంలో ఒక పాంప్లెట్ను రిలీజ్ చేయడం జరిగింది. సో ప్రతి హిందువు కూడా ప్రతి ఇంటికి గోవులు పెంచాలని చెప్పేసి గోశాలను సందర్శించాలి, వాటికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలి అని చెప్పేసి బీజేపీ తరఫున నేను కోరుకుంటా ఉన్నాను. ఈరోజు శ్రీకృష్ణ ఆలయంలో గోమాతని భారతదేశంలో యావత్తు ప్రపంచానికి గోమాతగా ప్రకటించాలని, జాతీయ పశువుగా జంతువుగా ప్రకటించాలని, అలాగే గోమాత వల్ల ఈ ప్రపంచానికి ఎంతో ఆరోగ్యకరమైన ప్రకృతిని గోమాత నుంచి సంప్రదిస్తుంది. కాబట్టి మనము ఆర్గానిక్ ఎరువులు, సేంద్రియ ఎరువులు ద్వారా మన యొక్క పశు సంపదని కాపాడుకుంటూ మన ఆయురారోగ్యాలని కాపాడుకోవడానికి పనికొస్తుంది. కాబట్టి మనం సేంద్రియ ఎరువులని వాడాలి. మరి అలాగే ఈ గోమాత యొక్క గొప్పతనాన్ని గ్రామ స్థాయి నుంచి దేశంలో మొత్తము నలుమూలలా ప్రకటించి ఈ సంకల్ప యాత్రని, ఒక గోమాత సంకల్ప యాత్రని ఈ భారతదేశం మొత్తము ప్రచారం చేయాలని మొదలు పెట్టడమైనది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గోమాతను పూజించండి, గోవులని గోశాలలను నిర్మించండి, మన పశు సంపదను పెంచుకోండి. ఎక్కడ గోమాతను పూజింపగలుగుతామో అక్కడ ఆయురారోగ్యాలు ఉంటాయి, శాంతి సంపదలు ఉంటాయి, సుఖ సంతోషాలు ఉంటాయి. కాబట్టి ఈ గొప్పతనాన్ని మనం గుర్తించాలి. గోవు నుండి ఎన్నో ఔషధాలు మన ఆరోగ్యం చేకూర్చడం జరుగుతున్నది. కాబట్టి గోమూత్రంతోనైతేమి, గోవు పేడతోనైతేమి, గోవు పాలతోనైతేమి, ప్రతి ఒక్క గోవు నుంచి వచ్చే ఒక్కొక్కటి కూడా మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఔషధానికి పనికొస్తుంది. కాబట్టి మన బాధ్యత గోవులను కాపాడుకోవడము మన అందరి బాధ్యతగా ప్రకటించడం జరిగినది. కాబట్టి ఈ యొక్క గోమాత సంకల్పాన్ని ప్రతి ఒక్కరూ దిగ్విజయం చేయాలని కోరుచు నా పేరు జి అయ్యన్న యాదవ్, యాదవ క్లబ్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు. థ్యాంక్ యూ.